ఇంకెంత పెద్ద నగరమైనా ఎన్నటికీ హైదరాబాద్లో మంచినీళ్లకు గోస లేకుండా చేసే ఒక వరప్రదాయిని, ఒక కామధేనువు, ఒక కల్పతరువు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం. అంటే కాళేశ్వరం ద్వారా కేవలం రైతులకు సాగునీరు మాత్రమే కాదు, హైదరాబాద్కు తాగునీరు మాత్రమే కాదు, వేల గ్రామాలకు మధ్యలో తాగునీరు మాత్రమే కాదు, పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం కూడా వాటర్ ఇస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం. కోకాకోలా అనే ఒక కంపెనీ వచ్చింది నేను మంత్రిగా ఉన్నప్పుడు, పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళు అడిగింది ఒకటే, మేము ప్లాంట్ పెడతాం, 2,500 కోట్ల పెట్టుబడి పెడతాం, కానీ మాకు నీళ్లు కావాలి, మరి నీళ్లు సమృద్ధికి ఇస్తారా? తెలంగాణ కరువు ప్రాంతం అంటారు కదా, నీళ్ళు ఉన్నాయా మీ కాడ అని అడిగింది. ఉన్నాయి, బరాబర్ ఇస్తాం, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం అని నేను చెప్పే నాకు ధైర్యం ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది? కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకే ఇవాళ కోకాకోలా ప్రాజెక్టు మన సిద్దిపేట జిల్లాలో పెట్టినారు. అక్కడి నుంచి ఇలా బ్రహ్మాండంగా మొన్ననే రేవంత్ రెడ్డి గారు పోయి రిబ్బన్ కూడా కట్ చేసి వచ్చినట్టున్నారు. పోయి మనం తెచ్చిన ప్రాజెక్టులన్నిటికీ రిబ్బన్లు కట్ చేయడం తప్ప, మనం వేసిన ఫ్లైఓవర్లకు సున్నాలు పూసుడు తప్ప చేసింది అయితే కొత్తగా ఒక్క పని కూడా లేదు వాస్తవానికి. ఇంకొక మాట దయచేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని. 100 భాగాలు ఉన్న ఒక ప్రాజెక్టులో ఒక్క బ్యారేజీలో, ఆ బ్యారేజీలో ఉండే 85 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే పడిపోలేదు, కుంగినాయి అంతే. కుంగితే కొట్టుకపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చిల్లర మాటలు మాట్లాడేటోళ్లకు మనం గుర్తు చేయాల్సింది ఒకటే, ఎంత నోటికి హద్దు అదుపు లేకుండా 1,00,000 కోట్లు పోయినాయి అంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారు. కానీ ముఖ్యమంత్రి గారు మామగారు చెప్తున్నారు, పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారు, అయ్యా 93,760 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో ఇన్ని భాగాలుంటే మీరు దాన్ని 1,00,000 కోట్ల కుంభకోణం అంటే ఇది రాజకీయపరమైన ఆరోపణ కాకపోతే మరేంది అంటే కూడా స్పందన రాదు. వాస్తవం ఏంది? ఆ 3 బ్యారేజీలు, వాటితో పాటు 15 రిజర్వాయర్లు, వాటితో పాటు 19 మన సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, ఇన్ని కాలువలు, ఇన్ని సొరంగ మార్గాలు, వీటన్నిటికీ కలిపైన ఖర్చు, భూసేకరణతో సహా అన్నిటికైన ఖర్చు 93,769 కోట్లు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు, ఇంత పెద్ద కార్యక్రమానికి. అందులో ఒక మేడిగడ్డ బరాజుకైన ఖర్చు, బరాజులోని భూసేకరణకు, దాని నిర్మాణానికి అంత అయిన ఖర్చు 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లలో సిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్ రూపంలో, దానికైన ఖర్చు కేవలం 1,500 కోట్లు. 2 పిల్లర్లు కుంగినాయి. అంటే ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఒకటే చెప్పినారు, 7th బ్లాక్ని 7వ బ్లాక్ని పునరుద్ధరించండి అన్నారు. దాని పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ఎంత? అయితే 250-300 కోట్లు. అది కూడా ఆ సంస్థ పెట్టుకోవడానికి రెడీగా ఉంది. ఎల్ఎన్టీ అనే సంస్థ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కాబట్టి మేమే పెట్టుకుంటాం అంటున్నది. అంటే రూపాయి భారం కూడా ప్రజల మీద పడలేదు, ఎక్కడ రూపాయి కూడా ప్రజాధనం వృధా కాలేదు. కానీ 3 కోట్ల ప్రజాధనం వృధా చేసి